నమస్తే. కోవా బన్ వలికి భారీ స్థాయిలో మద్దతు పెరుగుతుంది. ఈ మధ్యలనే ఈ మధ్యలనే కూడా కాదు, నిన్ననే అనుకుంటే. ఓవైపు అసదుద్దీన్ ఓవైసీ గానీ, నాగబాబు గానీ, లేకపోతే నారా లోకేష్ గానీ వీళ్ళంతా మద్దతు తెలుపుతున్నారు. సామరస్యం, గౌరవం ఉండాలే తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఒక పేదవాడిపై పెత్తనం అసలే మంచిది కాదని చాలామంది ఖండిస్తూ ఉన్నారు. ఇదే అంశం గురించి మాట్లాడదాం. మనతో మొహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. మీకు తెలిసిన అంశమే అది. ఎందుకంటే అక్కడ మేడారం జాతరలో పోయి అమ్ముకుంటున్న వలి గారిని చుట్టుముట్టి మీడియా కొంత ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రశ్నల వర్షం గురించి మీరు ఏం చెప్తారు? నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. అయితే ఈ మధ్యన మేడారం జాతరలో జరిగిన వలి యొక్క ఉద్ధాంతం చాలా బాధాకరం. ఇది సిగ్గుచేటు. మన దేశంలో ఇలాంటి ఆ, మీడియా వ్యవస్థ ఉందని మనకు తెలుసు. కానీ అది గోధీ మీద పెద్ద పెద్ద ఛానళ్ళు అవి. ఈ చిన్న ఛానల్ కూడా అమ్ముడు పోతాయని ఇప్పుడే అర్థమైంది. ఇది వాంటెడ్లీ ఒక వలి అనే ఒక క్యారెక్టర్ని పట్టుకొని, ఒక మనిషి, ఒక పాపం చిరు వ్యాపారాన్ని పట్టుకొని ఆయనను హింసించడం, ఒకటేసారి 40 మంది గుమ్ముగూడి ఆయనను దిక్కర్ బిక్కర్ చేయడం, ఇది చాలా శోచనీయం. ఇలాంటి సంఘటనలు చేయడానికి ఆ బాలాజీ అనే క్యారెక్టర్ ఉన్నాడు, అంటే రిపోర్టరు. ఆయన యొక్క ప్రస్తావన తీసుకుంటే చాలామందిని ఆయన వేధించినట్టు, కొంతమంది లేడీస్ని చాలా వేధించినట్టు. ఇదే మన ప్రియా చౌదరి అని యాంకర్ ఎవరైతే ఓనర్ ఉందో ఆమె ఎన్నో నీతిమంతులుగా కొన్ని ఛానల్లో వచ్చేసి డైవర్స్ కేసులు, ఆ కేసులు, మట్టి కేసులు అని పిఆర్పి పెంచుకోవడానికి చాలా, అంటే ఆ విధంగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ, ఆ డేట్ చూపించన్నాడు. ఏది బన్ను డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించన్నాడు. అంటే ప్రశ్నించడం తప్ప, అంటే ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు, ఎక్కువ చిన్నపిల్లలే ఎక్కువ తింటారు అనుకుంటున్నా. ప్రశ్నించడం తప్ప. ఆయన ఆధార్ కూడా అడిగింది. ఎందుకంటే ఈ రోహింగ్యులు బంగ్లాదేశ్ నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి దేశద్రోహానికి పాల్పడుతున్నారు, ఆ ఫుడ్లో కల్తీ చేసి పిల్లలు పుట్టకుండా ఇట్లా ఇట్లా రకరకాల ప్రచారం వస్తుంది. అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నల పైన మీరు ఏం స్పందిస్తారు? ఆధార్ కార్డు అడగడం, ఆ డేట్ చూపించడం, ఆ ప్రశ్నల గురించి ఏం మాట్లాడతారు? వాస్తవంగా చెప్పదలుచుకుంటే, బ్రెడ్ అనే దాని మీద బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది. కానీ ఈ బన్స్ ఉంటాయి కదా, ఈ బన్స్ మీద నార్మల్గా లోకల్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. అది 5 to 10 days లోపలే అది ఎక్స్పైర్ అయ్యింది. మీకు ఒక విషయం చెప్తాను. బన్ అనేది దాని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఈ మొత్తం హైదరాబాద్లో తిరిగి చూడండి. ఎక్కడైనా ఒక చోట బన్ మీద ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటే నేను బాలాజీనే నేను సపోర్ట్ చేస్తా. కానీ ఎక్కడా ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న ఇది అవసరం. అప్పుడు అది ప్రశ్నించడం తప్పు కాదు. ఆయన ప్రశ్నించే తత్వాన్ని నేను తప్పుపడుతున్నాను. ఆయన ఏంటంటే ఒక భయంకరంగా నువ్వు చేస్తావా, నువ్వు చేయవా, నువ్వా యా అనే మాటను ఆయన పడి ఆయన ఆ మాట చెప్పగానే ఆయన భయపడి తిక్కర్మిక్కరై ఆ బన్ని ఆయనే తినడం, అది చాలా నీళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని తిరగడం అనేది చాలా తప్పు. నీలాంటి వాళ్ళు నువ్వు మామూలుగా అడుగు, బాబు లేదు కదా మరి ఎందుకు అమ్ముతున్నావు అని అడిగి నువ్వు మామూలుగా కెమెరా అవసరం లేదు నీకు. అదేమైనా పెద్ద వ్యాపారస్తుడా నువ్వు కెమెరాలు పెట్టుకొని టక్కని అడగడానికి? నువ్వే చూసి, నేను నాలాంటి వాడు కూడా చూసి బాబు లేదు కదా అని అడగొచ్చు. నువ్వు కెమెరా మీద అడిగి నువ్వు వాంటెళ్ళి నీ పిఆర్పి కోసమే చేసుకున్నట్టు నేను భావిస్తున్నాను. అది తప్పు. అంటే లవ్ జిహాద్ లాగా ఫుడ్ జిహాద్ జరుగుతుందా అనేది అక్కడ ప్రశ్న లేవనెత్తిరు. అందుకే ఆధార్ కార్డు ఏది చూపి అని కూడా అందులో భాగమే అది. అయితే లవ్ జిహాద్ అనేది ఇది కల్పితం. అంత ఎవడిష్టమైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అది అందరికి తెలిసినదే. అయితే ఫుడ్ జిహాద్ అనేది కొత్తగా వచ్చింది. ఫస్ట్ ఫుడ్ జిహాద్ అంటే ఈ ఇద్దరు యాంకర్కిను మరి ఆ ఓనర్కి ఇద్దరిని తీసుకొచ్చి మన బేగం బజార్లో తిప్పండి. తిప్పితే అక్కడ తెలుస్తుంది ఎంత ఫ్రాడ్ జరుగుతుంది. అదేవిధంగా మీరు హైజెనిక్ లేదని అనుకుంటే చిన్న చిన్న హోటళ్ళ కాడి నుంచి పెద్ద పెద్ద హోటల్ దాకా మీరు చూడండి, కుళ్ళిన అన్నం, కుక్కను, నక్కల్ని కోసి కూడా పెడుతున్నారు. మరి వాళ్ళ దగ్గర పోయి అడగండి మీరు, అంతే తప్ప. కామెంట్లలో కూడా వచ్చింది ఫయాజ్ గారు, ప్రశ్నించడం తప్పేం కాదు, కానీ పెద్ద పెద్ద హోటళ్ళు చాలా జరుగుతున్నాయి, మనకు ఫుడ్ తెచ్చి పెడుతున్నారు వాళ్ళు, అంతే
కానీ లోపల ఎట్లా తయారు చేస్తారో తెలియదు కదా. చూడాలి కదా. నిజంగా అక్కడ పోయి ప్రశ్నించడానికి కామెంట్లలో కూడా వచ్చినాయి కదా. అవును, కామెంట్లో కూడా వస్తుందంటే నేను కూడా అదే అంటున్నాను. అది కామెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి హ్యాండ్స్ అప్. ఎందుకంటే వాళ్ళు తెలివిగా, అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంది. కాబట్టి మీరైనా సరే, నేనైనా సరే, ఈ ఫుడ్ జిహాద్ అనేది ఒక మతానికి, వర్గానికి ఫుడ్ జిహాద్ నడుస్తుందా? ఎట్లా అంటే ఎందుకు నడవట్లేదు? ఈ గుజరాతీలు, రాజస్థానీలు వీళ్ళే కదా ఫుడ్ జిహాద్ తయారు చేసింది. ఇక్కడంతా మీకు నేను ప్రత్యేకంగా ఒకప్పుడు ఒక చోట నూనె, ఏది డబ్బా నూనె తీసుకొచ్చి పారాషూట్ మాదిరిగా కలుపుతుంటే నేను పట్టుకున్నా. ఆ? మరి ఇవన్నీ జరుగుతుంది ముస్లిమేనా బ్రదర్? కాదు కదా. ఆయన ముస్లిం పేరు చెప్పగానే దొరికిండ్రా, ఇదేంటి వాక్యాలు? ఇది అంటే నాకు ఆయన అనుమానం ఏంటంటే ఈ రోహింగ్యలు వచ్చి బయట నుంచి వచ్చి ఈ పాకిస్తాన్ లేకపోతే వాళ్ళు ప్రోద్బలంతో ఇట్లా చేస్తుండ్రు అనేది ఆయన అనుమానం. మీరు అనేది కరెక్టే. రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చారు అంటారు. రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు కదా, మీరు అంటున్నారు కదా, మీరు తీసుకెళ్ళి బయట పడేయండి. ఎవడైనా అబ్జెక్షన్ చేస్తున్నాడా? మేము అబ్జెక్షన్ చేస్తామా? నేను ముస్లింని, సపోర్ట్ చేయరా వాళ్ళకు? ఎందుకు సపోర్ట్ చేస్తాం బ్రదర్? నువ్వు ఇల్లీగల్గా నా దేశంలో వస్తే నేను సపోర్ట్ చేయను. నువ్వు లీగల్గా వస్తే నీకు తల మీద పెట్టుకుంటా. అంతే తప్ప నేను దేశాన్ని ప్రేమించేవాడిని కానీ నా దేశానికి లాస్ అయ్యేదాన్ని నేను చూడను కదా బ్రదర్. అందువల్లే నేను ఫుడ్ జిహాద్ని, ఇది అనేది ఒక బూటకం. ఇది వాంటెడ్లీ మోడీ గారిని సేవ్ చేయడానికే, మోడీ గారిని ఎస్టీమ్ ఫైల్లో సేవ్ చేయడానికి. అది ట్రేడ్ డీల్ యుఎస్ఏ నుంచి సిగ్నేచర్ అయింది. దానికి పబ్లిక్లో వెళ్ళకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికే మరి ఈ నాటకం ఆడిన ఈ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే వాళ్ళకు నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఏదైనా ముడుపుల ముట్టినాయి. ఎట్లయితే ఆస్తకు, ఏబీపీ ఛానల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎట్లయితే డబ్బులు దొరికినా వీళ్ళకి కూడా అంతే డబ్బులు దొరికినాయి. కాబట్టి ఇది ఒక డ్రామా అంటే వాంటెడ్లీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ విధంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ ఆ వలి గారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించాడు. మత సామరస్యం, సోదరాభావం ఇవన్నీ ఉండాలి తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. పేదవానికి, ఆకలికి ఆ మతము, కులము ఇవి రావు కదా, ఎందుకు అట్లా చేయడం పద్ధతి కాదు. కానీ ఆయన కూడా స్పందించండి కదా. అవును, ఇప్పుడు వాళ్ళకు మనం సెల్యూట్ చేయాలి. అలా మానవత్వాన్ని ప్రపంచడానికి వీళ్ళంతా చేస్తున్న దానికి మనం అంతా సంతోషపడాలి. ఎందుకంటే మన దేశం ఏకత్వంలో ఒక్కడిగా ఉండే దేశం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఓన్లీ ముస్లింని చూపించి ఓటు బ్యాంకుని లాక్కోవడానికే చేస్తున్న ఈ కుట్రలు, అంతే, ఇంకేం లేదు. ముస్లిం అగో మీ దొంగ, మీ దుష్మన్ అని ఓటు తీసుకోవడం, అంతే తప్ప ఏం లేదబ్బా. అట్లయితే 400 సంవత్సరాలకి మా ముస్లిం పాలించినప్పుడు ఏ హిందువుకి ఏం కాలేదు. మన నిజాం పాలన అయింది, లాస్ట్లో ఖాసిం రజియా కొద్ది గొడవలు జరిగినాయి తప్ప ఇంకేమైనా జరిగినాయా బ్రదర్? ఏం జరగలేదు కదా. మీరు ఫయాజ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీనే. మీ పార్టీ నుంచి ఎవరైనా స్పందిస్తున్నారా? అంటే నేను ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అంటే ఏమంటారు మద్దతుగానే ఉంది. కాబట్టి వలికే. అయితే నేను అనేది ఏంటంటే, నేను రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ నుంచి నా యొక్క కార్యకర్తలు మన తెలంగాణలో ఒక 11,000 మంది ఉన్నారు. నేను సెక్యులర్ మెంటాలిటీ గల్లా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసేదాకా నేను నా సంస్థ నడుపుతా. థ్యాంక్ యూ. అంటే ఎంటైర్ ఎపిసోడ్ ఇదంతా చూసినాం, మద్దతు భారీ స్థాయిలో వస్తుంది. నారా లోకేష్ కూడా నేను పోతా, నేను అక్కడ కూర్చుంటా వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారో చూస్తా, కోవా నేను తింటా అంటున్నాడు. ఇదంతా ఎంటర్ ఎపిసోడ్ వీళ్ళంతా పెద్దవాళ్ళు స్పందించడం ఏం చెప్తారు ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఈరోజు స్పందిస్తున్నారో ఇదే ఒక రోజు, అంటే ఆ రోజే కొద్దిగా 2 days బ్యాక్, అంటే ఏ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడే వీళ్ళు స్పందిస్తే చాలా బాగుండేది అనేది నా అభిప్రాయం. స్పందించాటే అది ఇష్యూ కూడా గట్టిగా కావాలి కదా, అందుకే వాళ్ళ దృష్టికి పోయినట్టుంది, వాళ్ళు స్పందించి. ఇప్పుడు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా, ఎవరైతే స్పందిస్తున్నారో పెద్దలు,
వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సలాం అలైకుం, జై భీమ్, జై మూల్యవాసి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫయాజ్ గారితో ఆ కోవా బన్కు సంబంధించిన డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.